ఉద్యోగాల భర్తీపై హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఇచ్చింది కేవలం 1,60,000 ఉద్యోగాలనని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించామన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పంటారు. అంటే వాస్తవంగా హరీష్ రావు గారు ఏదైతే ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖకు అనుగుణంగానే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో భర్తీ చేసినవి 1,60,000 ఉద్యోగాలు. అంటే ఏంటి, సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసిన ఆన్ యావరేజ్. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 3 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడో చేపట్టినా కానీ 30,000 ఉద్యోగాలు కేవలం 3 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరిగిందని చెప్పండి. అంతేకాదు ఇవాళ ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ ఇవాళ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళ నోటిఫికేషన్ జారీ చేసి 10,000 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించడం జరిగిందని చెప్పండి. టెట్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగిందని చెప్పంటున్నారు. మీరు 10 సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు, ఒక గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు.